అందరూ దయచేసి మీరందరూ పట్టుకోవాలి. అది వయబిలిటీ ఉండి బీసీ రేషియో మీట్ అయితే మేము మంజూరు చేయడం జరిగింది. కోదాడ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఎకరాకి నీళ్ళు అందే విధంగా మనం ముందుకు పోతున్న విషయాన్ని మాట్లాడుతున్నాం. మరి కోదాడ నియోజకవర్గం అన్ని విధాలుగా డెవలప్ చేయాలని ప్రజల జీవితాల్లో వెలుగునిండే విధంగా మరి నిరంతరం నేను పద్మావతి గారు ప్రయత్నం చేస్తున్న విషయం కూడా మీకు మనం చేస్తున్నాను. మునగాల మండలానికి 45,000 ఎకరాలకి నీళ్ళు అందించే విధంగా 300 కోట్ల రూపాయలతో 315 కోట్ల రూపాయలతో కొత్త లిఫ్ట్ మంజూరు చేసినాం. టెండర్ అయిపోయింది. ఇప్పుడు భూసేకరణ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా రెడ్లకుంట చుట్టుపక్కల గ్రామాల రైతులు కూడా కొన్ని దశాబ్దాల నుంచి లిఫ్ట్ జరుగుతున్నారు. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, అత్యధిక మెజారిటీ నాయకులు కార్యకర్తలు నిజాయితీగా పనిచేయాలి, నిరంతరం కష్టపడి పనిచేయాలి. మీరు కూడా మంచి పేరు తెచ్చుకొని మీ గ్రామ చరిత్రలో మీరు నిలిచిపోయే విధంగా మీరు పనిచేయాలని చెప్పి మీకు సవిధంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక 20 అనుకోవాలి. ఒకనాడు మరి నల్లపాటి శ్రీనివాసు లేదు, చాలా స్పష్టంగా చెప్తున్నా, మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మీకు హెచ్చరిస్తున్నా. అట్లుంటే మాత్రం మరి కఠినంగా ఉండక తప్పదు అని చెప్పి కూడా నేను మాట చేస్తున్నా. ధన్యవాదాలు.